గత వైసీపీ పాలనలో 5 ఏళ్లు భూ అరాచకాలు సృష్టించారని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. కలిగిరి మండలం పరికోట గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రీసర్వే పేరుతో రెవెన్యూ శాఖను భ్రష్టు పట్టించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జరిగిన తప్పిదాలను సరిదిద్దే చర్యలు వేగంగా చేపట్టినట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కలిగిరి మండలంలో పరికోట పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ఇక్కడికి మన ఎంఆర్ఓ గారు, అలాగే మన కలిగిరి మండల కన్వీనర్ వెంకటనాయుడు గారు, అలాగే మన వాసుదేవరెడ్డి లోకల్ నాయకులు, మిగతా సర్పంచ్ గారు, మిగతా నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ రైతులకి పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ వేసుకొని పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడం జరిగింది. రీసర్వే పేరుతోటే వాళ్ళు చేయని అరాచకాలు లేవు. ఈ 22A పెట్టడం కానీ, మిగతా విషయాలు కానీ, ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పరిస్థితి ఉంది. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం దాని గురించి. దాన్ని మళ్ళా గాడిలో పెట్టేందుకు మన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్న, అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు, వీరందరూ కూడా దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ కూడా ఆ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ఎన్నో రెవెన్యూ సమస్యలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. దాదాపుగా ఒక 700-800 రెవెన్యూ సమస్యలు ఈ రోజున నా దగ్గరికి వచ్చున్నాయి. ఒక్కొక్కటి మనం పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్దాం. కొన్ని కోర్టు కేసులు కొన్ని ఉన్నందువల్ల కొంత డిలే అవుతూ ఉంది. అలాగే ఈ రీసర్వే కూడా కార్యక్రమం కూడా మళ్ళీ అది జరుగుతుంది. జరిగిన తర్వాత ముందుగా ఈ పాస్ పుస్తకాలన్నీ కూడా మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత పట్టు లేదన్నా మళ్ళీ తప్పులు ఉన్నా కూడా మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వస్తే కరెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి కొద్దిగా లేట్ అయినా, గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే కొద్దిగా లేట్ అయినా దీన్ని ప్రాపర్గా మళ్ళా ఊరికి పద్దాక వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైనా కూడా పద్దాక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా దీన్ని పర్మనెంట్గా దీనికి ఒక పరిష్కారం. వెనుక దూరదృష్టి, ప్రేరణాత్మక నాయకత్వం ఉంటుంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు నారాయణ అంటే విశ్వాసం, ఉన్నత ప్రమాణం, సేవాతత్వం. వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.